జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిలో ఎవరి హస్తం ఉంది? దీనికి ఇది కుట్ర, లేదు అంటే గెట్టనటువంటి వాళ్ళు వాళ్ళకు వాళ్ళుగా నిర్ణయించుకొని చేసినటువంటి దాడి అనే దాని మీద రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ లోతుగా గనక జరిగిన సంఘటన పూర్వాపరాల్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే చాలా మంది సంఘటన జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఒకే అంశం మీద దృష్టి సారిస్తున్నారు. ఏమిటి అన్నట్లయితే అది ఒక స్కూల్ దగ్గర, స్కూల్ కి గుడికి మధ్యలో సింగనగర్ దగ్గర, విజయవాడ సింగనగర్ దగ్గర ఈ సంఘటన జరిగింది అనేది చెప్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది కేవలం ఒక్క చోట సంఘటన జరిగిన మాట వాస్తవే, కానీ దీని వెనుక ఒక కుట్ర కోణం ఖచ్చితంగా దాగి ఉంటుంది. ఇది కేవలం ఒక్క చోట, ఆ ఒక్క చోట మాత్రమే స్పాట్ పెట్టారని అనుకోవడానికి వీల్లేదు. కనీసం కుట్రదారులు 3 చోట్ల ఇలాంటి ఏర్పాట్లు చేసి ఉంటారు. అంటే బహుశా 1-2 ఫెయిల్యూర్ అయిన తర్వాత ఇది ఇక్కడ మూడోది, ఇది కూడా ఫెయిల్యూర్ అటెంప్ట్ అయినా మొత్తానికి ఇది అటెంప్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. దీనికోసం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అనుకోకుండా నాకు ఈ సంఘటన జరిగిన వెంటనే ఒక డ్రైవర్ ద్వారా తెలిసింది ఏంటంటే, తాడేపల్లిగూడెం దగ్గర ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక ద్వితీయ శ్రేణి నాయకుడు ఇంత పెద్ద జనసందోహంలో కూడా ఒక కారులో వెళుతూ సడన్ గా ఆ కారులోంచి దిగి నడుచుకుంటూ కొంతమంది వ్యక్తుల దగ్గరికి తను వెళ్ళాడనేది ఒక డ్రైవర్ గమనించాడు. ఆ డ్రైవర్ గమనించి ఆ డ్రైవర్ చెప్పినటువంటి మాటలు, ఈ ప్రత్యర్థి కూడా ఇతను ఎవరు అన్నట్లయితే ఈ రోజున వంశీ ఎవరైతే ఉన్నాడో, వంశీకి ఇతగాడు ఆ నియోజకవర్గంలో చాలా కాలంగా ప్రత్యర్థిగా ఉన్నాడు అనేటువంటిది ఆ డ్రైవర్ చెప్తున్నటువంటి విషయం. సో ఇలాంటిది దీన్ని బట్టి చూస్తే ఏంటంటే, బహుశా ఒక 2 చోట్ల 3 చోట్ల కాదంటే 4 చోట్ల కూడా వీళ్ళు ఒక రెక్కీ అనేటువంటిది నిర్వహించి జాగ్రత్తగా ఒక ప్రీ ప్లాన్డ్ గా దీనికోసం ఏర్పాటు చేసి ఉంటారు. అంతేకాకుండా జరిగిన సంఘటన చూసే వాళ్ళకి చాలా చిన్న సంఘటనగా అనిపిస్తుంది, కానీ ప్రమాదం మాత్రం ఇది చాలా పెద్ద ప్రమాదంగా చెప్పాలి. ఎందుకు అన్నట్లయితే జరిగినది ఏంటి? ఇప్పుడు ఉన్న ప్రాథమిక అంచనాల ప్రకారంగా ఒక ఎయిర్ గన్ తో కానీ, లేదు అంటే పక్షుల్ని కొట్టేటువంటి క్యాట్ బాల్ తో కానీ ఈ దాడి జరిగిందని చెప్తున్నారు. అంటే క్యాట్ బాల్ తో రాయి తీసుకొని కొట్టినట్లయితే ఇది ఒక ఎక్స్పర్ట్ షూటర్, అంటే క్యాట్ బాల్ ద్వారా పిట్టల్ని కొట్టడానికి దానికి అలవాటైనటువంటి బహుశా ఎవరైనా సరే వాళ్ళని వీళ్ళు వెతికి పట్టుకొని హైర్కి తీసుకొచ్చి వాళ్ళకి ఈ అసైన్మెంట్ అప్పచెప్పుంటారు తప్ప, సాదా సీదా వ్యక్తులు మామూలుగా దూరం నుంచి క్యాట్ బాల్ తీసుకొని కనుక కొట్టినట్లయితే కదులుతున్న బస్సు, ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, కదులుతున్న బస్సులో ఎయిమ్ చేసుకున్నటువంటి ఆ టార్గెట్ కి ఈ రాయి వెళ్ళి తగలాలి. అంటే ఇది ఎక్స్పర్టే తప్ప మామూలు వ్యక్తి క్యాట్ బాల్ ద్వారా కదులుతున్న బస్సు పైన నిలబడిన వ్యక్తికి కొట్టడం అనేటువంటిది జరగదు. అదే మరి ఈ క్యాట్ బాల్ ద్వారా పక్షులను కొట్టడంలో ఒక ఎక్స్పర్ట్ షూటర్ అయితే మాత్రం ఆ పని చేయగలుగుతాడు. కారణం ఏంటంటే, పక్షి కూడా ఈ క్యాట్ బాల్ తో పక్షులను కొట్టేటువంటి వాళ్ళు ఒక గ్రూప్ ఉంటారు, వీళ్ళు ఆ పిట్టల్ని కొట్టేవాళ్ళు. అదేంటి, పక్షి కదులుతూ ఉంటుంది, కదులుతున్నటువంటి పక్షిని జాగ్రత్తగా ఏం చేసి క్యాట్ బాల్ ద్వారా కొట్టి వాటిల్ని పట్టుకుంటారు. అంటే దానికి ఎంతో నేర్పరితనం ఉండాలి ఆ విద్యలో. అలాంటి ఒక కదులుతున్నటువంటి బస్సు మీద నిలబడిన వ్యక్తి మీద క్యాట్ బాల్ తో షూట్ చేశారంటే ఆ రకమైనటువంటి షూటింగ్ లో ఎక్స్పర్ట్ నే తీసుకురావడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ ఎవరో ఎక్కడి నుంచో వచ్చి కాపు కాసి సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేసి అంత ఇది ఇండివిజువల్ గా అయితే అలాంటి వాళ్ళకి అంత ధైర్యం అది సరిపోదు, అవసరం కూడా బహుశా వాళ్ళకి ఉండకపోవచ్చు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక హైర్డ్ వ్యవహారం. కాబట్టి దీని వెనక కొంత కుట్రదారులు ఉన్నారు. ముందే విజయవాడ ప్రోగ్రాం ఇలా ఉందని ఆ రూట్ మ్యాప్ కనుక్కొని, ఆ రూట్ మ్యాప్ లో విజయవాడ ప్రాంతంలో బాగా కొన్ని ఇవి తెలిసినటువంటి వాళ్ళు ఆ ప్రాంతాల్లో వీళ్ళకి ఆ అసైన్మెంట్ అప్పచెప్పడం అనేది జరిగింది. అది ఒక ప్రదేశం కావచ్చు, 3 ప్రదేశాలు కావచ్చు, లేదు 3 చోట్ల 3 రకాల దాడులుగా కూడా
ప్లాన్ చేసి ఉండొచ్చు. ఒక చోట క్యాట్ బాల్ తోనో మరో చోట ఇంకో దాంతో కూడా ప్లాన్ చేసి ఉంటుంది. మొత్తం మీద అయితే ఒక పథకం ప్రకారంగా కుట్ర చేశారనేది అయితే మాత్రం ఇందులో కించిత్ సందేహం లేదు. మరి ఈ వ్యక్తులు ఎవరు? ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళ, లేదు అని అంటే ఎక్కడి నుంచైనా పొరుగు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారా? తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరు? ఈ పిట్టలను కొట్టే వాళ్ళతో ఉన్న సంబంధాలు ఎవరికి ఉన్నాయి? ఎవరి ద్వారా సంప్రదించి ఉంటారు? ఈ వివరాలన్నిటినీ కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక దేనికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారంటే, జరిగినటువంటి సంఘటన ఏమో చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ జరిగే గాయం ద్వారా ప్రమాదం మాత్రం చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఎందుకు అంటే, ఒకటే ఉదాహరణ, రాయి విసిరినప్పుడు దూరం నుంచి శరవేగంగా రాయి విసిరినప్పుడు రాయి చిన్నదైనప్పటికీ కూడా ఆ వచ్చినటువంటి వేగం, అంటే చేత్తో విసిరేదానికంటే కూడా ఒక రబ్బర్ ద్వారా లాగి కొట్టడం, అంటే దాదాపు ఒక బాణాన్ని విడిచిపెట్టినంత వేగంగా ఈ క్యాట్ బాల్ ద్వారా ఈ రాయి వెళుతుంది. వెళ్ళినప్పుడు దీని వేగం ఎలా ఉంటుందంటే, చాలా మందికి, అంటే ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది కాబట్టి చాలా మందికి తెలుసు, కానీ పక్షిని ఢీకొన్న విమానం ప్రమాదాలు అని చెప్పని వస్తూ ఉంటాయి. ఒక చిన్న పక్షి ఏంటి అంత పెద్ద విమానాన్ని ఢీకుంటే విమానం రెక్కలు విరిగిపోవటం, విమానానికి ప్రమాదం జరగటం ఏంటనేది సామాన్యులకు వచ్చేటువంటి డౌట్. కానీ అక్కడ జరిగేది ఏంటంటే, పక్షి చిన్నది, పట్టుకున్నప్పుడు అయితే చాలా లైట్ గా ఉంటుంది, కానీ అది వేగంగా గాలిలో ప్రయాణం చేస్తున్నప్పుడు దాని బరువు దాదాపుగా అసలు బరువు కంటే కూడా చెప్పలేనంత బరువు ఉంటుంది. అలాంటి బరువు ద్వారానే ఒక అతిపెద్ద బరువు వెళ్ళి విమానాన్ని ఢీకున్నంత ప్రమాదం జరుగుతుంది అనేటువంటిది ఆ గురుత్వాకర్షణ శక్తి ఆ బరువును తూచేటువంటి ఎక్స్పర్ట్స్ చెప్తుంటారు. ఆ విధంగా ఒక రబ్బరు లాగి పెట్టినటువంటి ఒక రబ్బరు ద్వారా వెళ్ళిన ఈ రాయి కూడా అంత ప్రమాదాన్ని సృష్టిస్తుంది. అండ్ మోరోవర్ ఏంటంటే, అతను ఏం చేసుకుంది కూడా సరిగ్గా ఫోర్ హెడ్కి ఏం చేసుకున్నాడు. అంటే ఫోర్ హెడ్ మీద జగన్మోహన్ రెడ్డి గారిని ట్రీట్ చేసిన వైద్యులు చెప్తుంది ఏంటంటే, వాళ్ళు అన్నది అది ఒక సూదంటు రాయి. సో ఆ సూదంటు రాయి అనేటువంటిది కరెక్ట్ గా ఫోర్ హెడ్ కి కనుక తగిలినట్టయితే అది ప్రాణానికే ప్రమాదం. ఇటు టెంపుల్ అంటారు, అంటే నవరిగంత, ఈ టెంపుల్ కి తగిలినా లేదు, ఇక్కడ సూటిగా సరిగ్గా మెదడు ప్రాంతానికి మన ఫోర్ హెడ్ కి ఇక్కడ తగిలిన ప్రాణానికి ప్రమాదం. అందుకని సరిగ్గా అతగాడు ఏం చేసుకున్నది అది. అయితే ఆ టైంలో ఆల్రెడీ ఒక మూమెంట్ లో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి అది ఆ పక్కకి వేరే వాళ్ళకి అభివాదం చేయడానికి కదిలినప్పుడు అదృష్టవశాత్తు అతను ఏం చేసుకున్నటువంటి దానికి కొద్దిగా పక్కకి జరిగింది కాబట్టి ప్రాణాపాయం తప్పింది. సో ప్రాణాలకి ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం తప్పేది, ఇది చాలా సాదాసీదగా ఉన్న ప్రమాదం కాదు. అందుకని దీని వెనుక ఉన్నటువంటి కుట్ర కోణాన్ని ఖచ్చితంగా బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ సంగతి ఇలా ఉంటే, దీన్ని బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారి తైనాతి మీడియాలో చిత్ర విచిత్రమైన కథనాలు వస్తున్నాయి. అదేంటి అన్నట్లయితే, ఇది తప్పంతా పోలీసు అధికారుల మీదకి నెట్టేస్తున్నారు. అధికారుల భద్రతా వైఫల్యం అని చెప్పని కొత్త సన్నాయి నొక్కుతున్నటువంటి పరిస్థితి. అధికారుల భద్రతా వైఫల్యం, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మృగ్యమైపోయి అందుకనే అధికారులను మార్చాలి అని ఒక కొత్త ఇది మొదలుపెట్టారు. అంటే తప్పుడు పనులు సృష్టించి, అరాచకాన్ని సృష్టించి, తద్వారా వీళ్ళకు అనుకూలమైనటువంటి పోలీసు అధికారులను వేసుకోవాలనేటువంటిది ఒక ప్రయత్నం. మళ్ళీ ఆ కుట్రకి వాళ్ళ తెరదీశారు. నిజానికి ఈ రాష్ట్రంలో ఇంకొక అడుగు ముందుకేసి ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా మృగ్యమయ్యాయి కాబట్టి రాష్ట్రపతి పాలన విధించాలనేది కూడా కొత్త డిమాండ్ మొదలు పెట్టారు. నిజానికి ఇంత సంఘటన జరిగాక ఈ రాష్ట్రంలో వైసీపీ లో ఉన్నటువంటి శ్రేణులు కానీ, కాదన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ ఒక్కసారిగా వాళ్ళు భగ్గున చెలరేగితే ఈ రాష్ట్రం ఎంత అల్లకల్లోలం అయిపోతుందో ఊహించడానికి కూడా కష్టం. అలాంటిది ఆయన ఒక్క మాటతో దీన్ని అదుపులో పెట్టగలిగాడు. అంటే రాష్ట్రంలో శాంతి భద్రతల్ని ఎంత చక్కగా అదుపులో పెట్టగలిగాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి
దీన్ని శాంతి భద్రతలు అదుపు తప్పాయి అని చెప్పినట్టు నిజంగా అదుపు తప్పితే మీరు కానీ మీ పార్టీ కార్యాలయాలు కానీ ఎవరు ఉండరు, అటో ఇటో పరిగెత్తి తలదాచుకునేంత అరాచకం ఉంటుంది. దాన్ని పూర్తిగా కంట్రోల్లో పెట్టగలిగింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ కుట్రలు, కుహకాలు, వక్ర భాష్యాలు వీటన్నిటినీ కూడా ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా నిరసిస్తున్నారు. అయినా ఇంకా నిస్సిగ్గుగా వీళ్ళు మాట్లాడుతూనే ఉండటం అనేటువంటిది చాలా నీచాతి నీచం, శోచనీయం.